హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న నోట్ ప్యాడ్ ట్రిక్ చెప్తాను. దీని ద్వారా ఏంటంటే మనం ఏం టైప్ చేస్తే కంప్యూటర్ అనేది దాన్ని చదువుద్ది. ఓకే, సో చాలామంది ఏంటంటే ట్యుటోరియల్స్ చేసేటప్పుడు వాళ్ళ వాయిస్ బాగా లేదని ట్యుటోరియల్స్ చేస్తూ ఉండరు. సో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే మనం టైప్ చేసింది రికార్డ్ చేసుకొని తర్వాత ఏంటి అంటే దాన్ని వాయిస్ లాగా సెట్ చేయవచ్చు. అంటే ఆ ఇమేజ్కి వాయిస్ లాగా సెట్ చేసేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం చూడండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఒక టెక్స్ట్ ఇస్తాను. ఓకే, ఈ టెక్స్ట్ని మీరు యాస్టీస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే హఫీజ్ అని పెడుతున్నాను. హఫీజ్ అని టైప్ చేసుకున్న తర్వాత ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాజ్ అని ఇచ్చేసి డెస్క్టాప్ పైన దీన్ని ఏదో ఒక పేరుతోటి సేవ్ చేసేస్తాను. ఓకే, మీ ఇష్టం, ఏ పేరైనా సేవ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను time.vbs అని అయితే సేవ్ చేయాలి. .vbs అని ఇచ్చేసి చూడండి, ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేశాను. సేవ్ చేస్తే నాకు ఏంటి అంటే డెస్క్టాప్ పైన VBS అనే పేరుతోటి ఆ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, సో అలాగే చూడండి, నేను ఇక్కడ టైం అని ఇంతకుముందు కూడా సేవ్ చేశాను. ఓకే, సో మనం దీన్ని ఏంటంటే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఏముంది అంటే హఫీజ్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే హాయ్, హౌ ఆర్ యూ అని ఇచ్చేసి నేను ఏంటంటే ఓకే బటన్ ప్రెస్ చేస్తాను. ఓకే ప్రెస్ చేసిన ఏంటంటే చూడండి, నేను ఇప్పుడు ఏదైతే టైప్ చేశానో దాన్ని కంప్యూటర్ చదివింది అన్నట్టు. ఓకే, సో ఇలా మీరు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ చేశాను. ఓకే, హౌ టు మేక్ యువర్ కంప్యూటర్ స్పీక్ వాట్ ఎవర్ యూ టైప్ అని చేశాను. ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. చూడండి, నేను ఏమైతే టైప్ చేశానో అదంతా ఇది రీడ్ చేసింది. సో మీరు ఇంగ్లీష్ అనే కాదు, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కంప్యూటర్తో తెలుగు మాట్లాడించడం ఎలా అని రాద్దాం. తెలుగులో మాట్లాడించడం ఎలా అని ఇచ్చేసి ఓకే బటన్ ప్రెస్ చేశాను. ఓకే బటన్ ప్రెస్ చేసి చూడండి, ఇది అలాగే చదువుద్ది, అలా వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.